ఇడ్లీ కారం పొడి, వడ అల్లం చట్నీ, దోశ ఉల్లి చట్నీ. సూపర్ కాంబినేషన్ మేడం. మాటలు బాగానే మాట్లాడుతున్నావయ్యా. తృప్తి మేడం, తృప్తి. తృప్తా? ఎస్ మేడం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మా తృప్తి. తినండి మేడం, చాలా బాగుంటుంది. నా కోసం చివరికి ఇలా సర్వర్ వేషం వేసి ఇలా వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నావారా ఆదిత్య? ఎలా ఉంది మేడం? చాలా తృప్తిగా ఉంది. మాటలే కమ్మగా కడుపు నింపుతున్నాయి. బాగున్నాయ్యా, చాలా బాగున్నాయి. మాటలా మేడం? కాదు, టిఫిన్స్. ఓ అక్కడ పనులు ఎలా ఉన్నాయి? పనులేంటి? కొత్తగా మొదలు పెట్టారు కదా ఆ పనులు. పనులదేముంది మేడం, రొటీన్ మేడం, రొటీన్. రేపు ఈవినింగ్ కి ఒక షేప్ వచ్చేస్తుంది. రే ఆదిత్య, ఇట్రా. మేడం వస్తున్నాను మేడం. నో ప్రాబ్లం, నో టెన్షన్ రా. అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయే, ఎలా? మే హూనారా? నువ్వు ఇక్కడున్నావు కదే. దీన్నెలా బురిడి కొట్టించాలో నాకు బాగా తెలుసురా. చూడు ఎంత ఫ్రీగా ఉన్నానో. నువ్వు మాత్రం ఈ విషయం బయటికి తెలియనివ్వకు. పెళ్లి ఇష్టమే అన్నట్టు నటించు. ఎవరికి ఏ అనుమానం రానివ్వకు. సరే, ఓకే. ఏంటి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఓన్లీ ఫీడ్బ్యాక్. మేడం, టిఫిన్స్ అన్ని మీకు నచ్చాయిగా? నచ్చాయి నచ్చాయి. మరి ఆ టిఫిన్స్? నచ్చాయి. ఓకే మేడం. మేడం, మార్నింగ్ టిఫిన్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు వెజ్ అండ్ నాన్ వెజ్, ఈవినింగ్ స్నాక్స్ అయినా నైట్ డిన్నర్ అయినా ఇక్కడ నుంచి మాకే ఆర్డర్ ఇవ్వండి మేడం. మేడం, మా నంబర్ ఫీడ్ చేసుకోండి మేడం. సరే, నెంబర్ చెప్పు. ఓకే మేడం, వస్తాను మేడం. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే మేడం. నమస్కారం అమ్మా, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. నమస్కారం పంతులు గారు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఆ దోషం ఒకటి లేకపోతే ఎంత అద్భుతమైన జాతకం అమ్మా. ఏదైనా ఒక్క అవలక్షణం చాలు అంతా సర్వనాశనం అవడానికి. ఈసారి ఎలాంటి అవాంతరం ఆటంకం జరగని మంచి ముహూర్తంలో పూజ మొదలు పెట్టండి పంతులు గారు. అవునండి, ఇదే ఆఖరి ప్రయత్నం. మళ్ళీ అవకాశం కూడా లేదు. ఈసారి ఆ దేవుడు దిగొచ్చినా నీ కుజదోష నివారణ పూజ ఆగదమ్మా. ఎవరూ ఆపలేరు కూడా, అంతే. అంత గట్టిగా నమ్మకంగా ఎలా చెప్తున్నారు పంతులు గారు? అటు చూడండి అమ్మా, ఎలాంటి ఏర్పాట్లు చేశాను. అటువైపు ఉన్న వాళ్ళు మనకు కనబడరు, మనం వాళ్ళకు కనబడం. పూజ పూర్తయ్యే వరకు దోషం వదిలించుకోవచ్చు. మంచి ముహూర్తం పెట్టబోతున్నానమ్మా. అంటే? గవ్వల గణిత ముహూర్తం. నీతో గవ్వలు వేయించి గుణించి మంచి ముహూర్తం నిర్ణయిస్తాను. మీరు సూపర్ పంతులు గారు. అందుకేనమ్మా అందరూ నన్ను హైటెక్ పంతులు అంటారు. హైదరాబాదులో హైటెక్ సిటీ శంకుస్థాపన ముహూర్తం నాదే. ఏపీలో అమరావతి ముహూర్తం కూడా నాదే. వేరే పేరేదో విన్నాను.
చెప్పుకునేవాళ్ళు లక్ష చెప్పుకుంటారమ్మా, అవి ఏవి పట్టించుకోవద్దు. గవ్వలు వేయించి గువ్వ దగ్గరికి ఈ అమ్మాయిని చేర్చే బాధ్యత నాది. ఈ పని అప్పుడే చేసుంటే సరిపోయేదిగా. అప్పటికప్పుడే నివారణ అనుభవిస్తావమ్మా. ముందు పూజ దగ్గరకు వెళదాం పదండి. మొదలు పెట్టకపోతే ఎవరొచ్చినా మొదటికే మోసం వస్తుంది. పదండి పదండి. ఏర్పాట్లన్నీ చేసుంచారే. అదే కదా ఈ ఎక్స్ప్రెస్ పంతులు స్పెషాలిటీ. ఇందాకేగా హైటెక్ పంతులు అన్నారు. అది నేనే, ఇది నేనే, ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు ఆ రెండు నేనే. ఇంకా చాలా పేర్లున్నాయి, సూపర్ పంతులు, స్పీడ్ పంతులు. మీ బిరుదులో పేర్లు తర్వాత, ముందా ముహూర్తం సంగతి చూడండి. కూర్చోండమ్మా. అమ్మా లక్ష్మి, స్వామివారిని మనసులో తలుచుకుని ఇష్టదైవాన్ని కూడా తలుచుకుని ఈ శంకువేర్లు చేతిలో తీసుకోమ్మా. అవేంటి కసబ్దకాలమ్మా, అంటే? గవ్వలు తల్లి, గవ్వలు. అది ముందే అలా చెప్పొచ్చు కదండి. గవ్వలు పైకి విసురు తల్లి. కింద పడ్డ వాటిని లెక్కించి గుణిస్తాను. అద్భుతం, అమోఘం. 9 కైలాసాన్ని సూచిస్తున్నాయి. కార్యసిద్ధే. మళ్ళీ వెయ్యమ్మా. ఇదిగోండి, ఇది కైలాసాన్ని చూస్తుంది. చూడటం లేదు, నన్ను వెక్కిరిస్తున్నాయి. శాస్త్రాన్నే ప్రశ్నిస్తోంది. ఈ వేట చెల్లదు. ఒకసారి మళ్ళీ వెయ్యమ్మా. కాస్త పైకి విసురు. నిలబడొద్దు, అటు ఇటు పడాలి. చూసుకొని వే. అబ్బా, పాతాళాన్ని చూస్తున్నాయే. అటు ఆకాశమైంది, ఇటు పాతాళమైంది. ఈసారి వేస్తే భూమి కళ్యాణ వేదికే. విసురు తల్లి, గట్టిగా విసురు. 4 అటు 4 ఇటు పడాలి. ఇలలో ఈ పెళ్లి ఘనంగా జరగాలి. అమ్మో, మంటలు! అదిగో తల్లి, పరిగెత్తండి, ప్రాణాలు కాపాడుకోండి. అమ్మమ్మో, ఏం జాతకం తల్లి నీది! నీకు కుజదోషమే కాదు, మా అందరి ప్రాణాలు తీసే మాయదోషాలు, అష్టదోషాలు, అనంత వర్షాలు పడ్డట్టున్నాయి. నా వల్ల కాదు తల్లి, నీ కుజదోష నివారణ నా వల్ల కాదు. నన్ను వదిలేయనమ్మా. అయ్యో అయ్యో, ఏమైంది పంతులు గారు? అయ్యో, పదనమ్మా. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. అయ్యో ఆగండి పంతులు గారు. ఒసే, మరి అంత పైకట్టే విసిరేది? ఆయనగా విసరమన్నాడు. అయ్యో, డైరెక్ట్ గా వెళ్లి దేవుడికి తగిలినట్టుంది. 3వ కన్ను తెరిచినట్టున్నాడు. ఇదిగో, ఇక నా వల్ల కాదు. చాలా దోషం అని చెప్పి పంతులు కూడా ఉడాయించారు. ఇక మనం చేసేదేముంది? అయ్యో, అసలు బల్బు పగలటం అంటే బతుకు పగిలిపోయినట్టే.
అసలు ఆయన గవ్వలు వేయించడమే తప్పు. చవురుకో, వేయించడం తప్పు కాదు, ఇదిగో ఇది విసరడమే తప్పు. జాతకంలో దోషం ఉండబట్టే ఇలాంటి మంటలన్నీ మండుతున్నాయి. హ, ఇక దీన్ని పీటల మీద కూర్చోబెడితే మండపంలో కూడా భగభగ మంటలొచ్చేస్తాయి. ఏం మాటలే సత్యాలు. నిప్పులు మీద పడితే కొప్పులు కలిసి వచ్చేవాళ్ళం. ఏదో ఆయుష్ బలంగా ఉండి బతికి బయటపడ్డాం. పదండిక. మరి పూజ? ఇంకేం పూజ? ఆ? నీ పూజ మా ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది. మళ్ళీ పంతులు వెతకాలిగా. పదండి ముందు. లేకపోతే ఇక్కడున్న కమిటీ వాళ్ళు కట్టేసి మరీ ఇదిగో వైరింగ్ చేయించి కదలమంటారు. ఇక చాలు, పదండి. ప్రేమికులు ఎలా అయితే ఒకరికొకరు జత కడతారో ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కిడ్నాప్ చేయడం వల్ల మతేమన్నా చెలించిందా? నిండుగా దండిగా కోరినవి తెప్పించి మేపుతున్నావు. ఏసీలో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాను. కిడ్నాప్ ఫీలింగే లేదు. హాయిగా ఉంటున్నాను. కాటేజ్ లో ఉన్నట్టుంది. కిడ్నాప్ సుఖ పెడుతుంది గాని కష్టపెట్టడం లేదుగా. మాదెందుకు తప్పుతుంది? ఇంకా షార్ప్ గా పనిచేస్తుంది. మరి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏజ్ దాక్షాయిని, ఏజ్ మాది డ్రీమ్స్ కనే ఏజ్. మనసు, ప్రేమ, ఇష్టం, ఇష్క్, మహబత్, ప్యార్ ఇలా చాలా 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 ఉంటాయి. తలుపులు ఉంటాయి, తమాషా ఆలోచనలు కూడా వస్తాయి. ఏంటి, నీకు లవ్ కూడా ఉందా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అందంగా లేనా? అసలేం బాలేనా? ప్రేమించడానికి పనికిరానా? ప్రతి వాళ్ళు ఫేస్ టర్నింగ్ ఇచ్చి చూసేంత స్టన్నింగ్ బ్యూటీ ఇక్కడ. అచ్చో రక్త సంబంధం సీరియల్లో హీరోయిన్ లా ఉంటాను తెలుసా? ఉంటావులే కానీ ఎందుకు నవ్వుతున్నావో చెప్పు. యూత్ లవ్ స్టోరీస్ అంటే మీకు ఇష్టమా దాక్షాయణి ఆంటీ? చిలిపి మాటలు, చిలిపి చేష్టలు వినడం హాబీనా? ఏయ్, నాకు అలాంటి హాబీలేం లేవు. నువ్వు నవ్వావు కదా అని అడిగా. లేనిపోని ఊహించుకొని నా హాబీలా అనకు. సరే అనలే గాని ఈ డ్రెస్ ఏంటి, నా పరిస్థితి ఏంటి దాక్షాయణి? ఏమైంది? ఏమైంది? మీరేమో రోజుకి 4 సార్లు స్నానాలు, 8 శారీలు. నేను సింగిల్ కాస్ట్యూమ్ తోనే ఉండాలా? ఎంత ఏసీ ఉన్నా సమ్మర్ కదా, బాడీ అంటుకుపోతుంది, చెమట కంపు కొడుతుంది. 4 డ్రెస్సులు తెప్పించిస్తే నీ సొమ్మేం పోతుంది? రేపు ప్రెసిడెంట్ అయ్యేది నా మూలంగానే కదా. మనసు మంచిదనుకున్నాను కానీ నీకింత పిసినారితనం ఉందా అనుకోలేదు. ఏయ్, పీసు గీసు అనకు. అయితే షాపింగ్ వెళ్దాం పద దాక్షాయిని. షాపింగా? ఏమనుకుంటున్నావే నువ్వు? ఇప్పుడు నువ్వు కిడ్నాప్ లో ఉన్నావు. జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? తోకలో కిడ్నాప్. జంపులు లేవు, జపాంగ్లు లేవు. ఎక్కడికి పోనని చెప్పానుగా, అర్థం చేసుకోవే. నిన్ను అర్థం చేసుకున్నా ఇంక నువ్వు వాక్కు. అయితే వెళ్దాం పదండి. అవసరం లేదు, నేనే డ్రెస్సులు తెప్పిస్తా. నోరు మూసుకుని ఒక చోట కూర్చో. ఎక్కువ చేస్తే కట్టేస్తా. ఓదోదు, కూర్చుంటానులే. ఇదిగో ఈ కప్పు తీసుకుని శుభ్రంగా కడిగి లోపల పెట్టు. ఎంగిల్ కప్పిస్తావా? ఈసారి నీ చేత నేను తిన్న ప్లేట్ కడిగిస్తాను చూడు. వెళ్ళు. దాక్షాయిని నన్ను పదవి నుంచి తప్పుకో అంటే తప్పుకోను అన్నాను. దాంతో నా మీద కక్ష పెట్టుకుని ఏమైనా చేస్తుంది అనుకున్నాను. నన్ను వదిలేసి నా వెనకే ఉండి ప్రెసిడెంట్ని చేయించిన ఆ తులసిని కిడ్నాప్ చేశానని వీడియో కాల్ చేస్తే నాకు చూపించింది. ఈసారి పెళ్లికి ఆ తులసి అడ్డు రాకుండా ఉంటుంది. ఆదిత్య పెళ్లి నాకు నచ్చినట్టు జరుగుతుంది అనుకున్నాను. కానీ ప్రియా సాంబయ్య ఏంటి
బొట్టు పెట్టి పిలిచినా పెళ్లికి రారు అనుకుని పిలిస్తే టిప్ టాప్ గా రెడీ అయి వచ్చేశారు. పైగా తులసికి ఏమీ జరగనట్టు ఇంట్లోనే ఉన్నట్టు చాలా సంతోషంగా పెళ్లి పనులు చేస్తూ అందరితో కలివిడిగా ఉంటున్నారు. కూతురు కనిపించడం లేదన్న బాధ వీళ్ళ ముఖాల్లో ఎక్కడా కనిపించడం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరగకూడదు జరుగుతోంది. నా అంచనాలు దెబ్బతినేటట్టున్నాయి. ఒకవేళ తులసినే పెళ్లి చెడగట్టడం కోసం ప్రియా సాంబయ్యను పంపించుంటుందా? లేకపోతే ప్రియా పిలవగానే ఎందుకొస్తుంది? ఆ తులసి డైరెక్ట్గా రాలేదు. ఎందుకంటే ఆ దాక్షాయణి వదలదు. ఒకవేళ ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ వేసి అది అమలు చేయటానికి ప్రియని సాంబయ్యని పంపించుంటుందా? దాక్షాయని ఫోన్ కూడా దాని దగ్గర ఉన్నట్టు ప్రూఫ్ లేదు. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ప్లాన్ జరగకుండా చూడాలి. ప్రియా సాంబయ్య మీద ఒక కన్నేసి ఉంచాలి. వదనా నువ్వెక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా కోసమా? ఎందుకు? పెళ్లి మండపం డెకరేషన్ వాళ్ళు ఆల్బం పట్టుకుని వచ్చారు వదనా. నువ్వు అందులో మంచి చూసి సెలెక్ట్ చేస్తే వాళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు నాకు వేరే పనుంది ప్రియా. ఆ డెకరేషన్ సంగతి ఏంటో నువ్వు చూడు. నీకు సెలక్షన్ బాగానే వస్తుంది కదా. వెంకటలక్ష్మి కూడా నీ కూతురు లాంటిదే. అదే నీ కూతురు పెళ్ళైతే ఎలాంటి డెకరేషన్ సెలెక్ట్ చేస్తావో అలాంటి డెకరేషనే సెలెక్ట్ చేయి. వచ్చిన వాళ్ళందరూ మండపం డెకరేషన్ చాలా బాగుంది అని చెప్పుకునేలా ఉండాలి. కల్లా కపటం ఎరగని నీ మనసులా ఉండాలి. నువ్వే చేయించు ప్రియా. సరే వదనా, మంచిది సెలెక్ట్ చేసి డెకరేషన్ కూడా దగ్గరే ఉండి చేయిస్తాను. అలాగే వెళ్ళు. హా. వెళ్ళు వెళ్ళు. మీరు పెళ్ళి ఆపడం కోసం ఎంత నటించినా మీ నటన ఇప్పుడు కాకపోయినా కొంతసేపటికి బయటపడుతుంది. అప్పుడు చెప్తాను నీ సంగతి, ఆ తులసి సంగతి. నానమ్మ ఏమైందే? ఎందుకా ఏడుపు? ఏముంది, దోష నివారణ పూజ మధ్యలోనే ఆగిపోయింది కదా, అది గుర్తొచ్చి ఏడుస్తున్నట్టుంది. ఏం చేస్తాం చెప్పు? ఎన్నిసార్లు నివారణ పూజ చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి మధ్యలోనే ఆగిపోతుంది. నాకు తెలిసి దీనిలాంటి జాతకం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. అందుకనే ఏది మొదలు పెట్టినా ముగింపు పలకుండానే మొగ్గలోనే ముడుచుకుపోతుంది. నువ్వు చెప్పింది నిజమే నాన్నమ్మ. నా జాతకమే అలా ఉన్నట్టుంది. అసలు నాకు బావతో పెళ్ళయ్యే యోగం ఉందంటావా? దోష నివారణ పూజ ఇంకెప్పటికీ పూర్తయ్యేలా లేదు. బావతో నా పెళ్లి జరిగేలా లేదు. ఈ ఆటోని డైరెక్ట్ గా మంగళగిరి మాట్లాడుకుని వెళ్ళిపోదాం. ఎలాగో మనం ఇంటికి వెళ్తే చిన్నత్తయ్య నాకు దోషం ఉందనే విషయం అత్తయ్యకి చెప్తుంది కదా. నువ్వేమీ కంగారు పడకే. చిన్నత్తయ్య ఈ ఒక్కసారికి చెప్పకుండా ఉంటుందిలే. నేనుండను, అబద్ధం ఆడ్ను. నా పేరు సత్యవతి. నువ్వే చూసావు కదా దీని తలరాత. ఈ రోజుతో పూజ పూర్తవుతుంది అనుకుంటే చివరి క్షణంలో ఆ పాడుగవ్వ పైకి ఎగిరి మొత్తం కథ అడ్డం తిప్పింది. దీని రాత మార్చేసింది, దోషాన్నే తిరగదీసింది. అదే మరి శని నెత్తి మీద కూర్చోవడం అంటే. దీన్ని గవ్వ ఎగరేయమంటే ఎగరేసింది. హ, తిరిగొచ్చి అది దీని నెత్తి మీద పడింది. దానికి నేను బాధ్యురాలనా? సరేనే, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడేం చేయమంటావో చెప్పు. చెప్పడాలు చేయడాలు ఏం లేవు. పూజ చేయాల్సిందే, దోషం తొలగాల్సిందే. కుజ దోషం తొలగే వరకు ఆదిత్యని దీని పక్కన పీటల మీద కూర్చొనివ్వను. ఏంటయ్యా, కుజదోషం అనగానే గుండెపోటు వచ్చిన వాళ్ళ అంత గట్టిగా అరిచావు? కుజదోషం ఉన్న వాళ్ళని నా ఆటో నుంచి దించకపోతే నిజంగానే గుండెపోటు వస్తుంది. ఆ? త్వరగా కింది దిగండి, దిగండి. ఆ? ఇదేమి రూలు? రూల్ కాదు, మునిమాన్ డెసిషన్. నా జాతకం ప్రకారం కుజదోషం ఉన్న వాళ్ళని ఆటోలో ఎక్కించుకుంటే నిజంగానే గుండెపోటు వస్తుందని మా జ్యోతిష్యుడు చెప్పాడు. ఇదేం చేతస్తమయ్యా నీకు? బండెక్కే వాళ్ళందరినీ దోషాలు తెలుసుకుని ఎక్కించుకుంటావా ఏంటి? దోషం ఉన్న వాళ్ళని ఎక్కించుకోను. ముందు మీరంతా త్వరగా కింది దిగండి.
లేకపోతే మీ దోష నాకంటుకుంటుంది. దిగండి దిగండి. సరే ఆగు, దిగుతున్నావు. దిగుతున్నాంలే ఉండు. రా నా డబ్బులు ఇవ్వండి. ఆ? మధ్యలో ఆపేస్తే డబ్బులు కూడా ఇస్తారా? ఇవ్వకపోతే మీ పాపం మీదే. ఆ, ఇప్పుడు కుజదోషం వదలలేదు అంది, ఖచ్చితంగా అది ఎప్పటికీ వదలదు. అమ్మో, ఎక్కువై ఏడిపిస్తుంది.